హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఐ అబ్బాయి తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మన దగ్గర ఉన్న ఫోన్ని త్వరగా ఎట్లా అమ్ముకోవచ్చు. ఇదేదో మెషిన్ అండి. ఈ మెషిన్లో మన ఫోన్ పెడితే మనకు డబ్బులు వచ్చేస్తాయి అంట. ఎట్లాగో చూద్దాం. అసలుకి ఈ మెషిన్ కనిపెట్టినోడికి హ్యాట్స్ ఆఫ్. అసలుకి ఈ మెషిన్ ఏంటంటే ఎకో ఏటీఎం అంటారు. అంటే మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఫోన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయి అన్నమాట. మనం ఏ ప్రోడక్ట్ అన్నాము, ఇక్కడ యాపిలా లేకపోతే శాంసంగా ఆండ్రాయిడా అని అడుగుతున్నాడు. మీ దగ్గర AT&T అంటే ఏ నెట్వర్క్ వాడుతున్నాము, AT&Tయా వెరైజన్ అని. మీ దగ్గర ఏ ఫోన్ ఉంది, యాపిల్ ఫోనా లేకపోతే శాంసంగ్ ఫోనా ఏముంది అని. యాపిల్లో కూడా స్క్రీన్ బాగుందా లేదా, మన దగ్గర ఉన్న ఫోన్ స్క్రీన్ ఎట్లా ఉంది, పగిలిపోయి ఉందా, క్రాక్స్ ఉన్నాయా లేవా అని చెప్పి అడుగుతున్నాడు. ఫోన్కి క్రాక్ అవేమి లేనప్పుడు ఫోన్కి ఉన్న ఫోన్ గార్డ్, స్క్రీన్ గార్డ్ అంటే స్క్రీన్ ప్రొటెక్టర్ ఇవేమైనా ఉంటే తీసేస్తే ఒక లేబుల్ ప్రింట్ అవుతుంది అనమాట. ఆ లేబుల్ ఏంటంటే ఈ డివైస్కి సంబంధించిన డీటెయిల్స్ దాని మీద ఉంటాయి అనమాట. వాడి దగ్గర ఆ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్. ఈ చెత్త తీసి పక్కనే ఉన్న ట్రాష్ బిన్లో వేసేయమని చెప్తున్నాడు. మంచిగా చెప్పిన తర్వాత లేబుల్ పెట్టారా, వెనక పెట్టిన తర్వాత ఈ బాక్స్ లోపల పెట్టండి అని చెప్తుంది. సో ఓకే, ఈ బాక్స్ లోపల పెట్టాలి అంటే ముందు అసలు ఏ కేబుల్ వాడుతున్నారు మీరు, సి కేబుల్ వాడుతున్నారా, USB కేబుల్ వాడుతున్నారా, లైట్నింగ్ కేబుల్ వాడుతున్నారా, ఎటువంటి కేబుల్ వాడుతున్నారా అనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ ఫోన్ వాడు యాక్సెప్ట్ చేస్తాడు. సో వీడు యాక్సెప్ట్ చేయడానికి ఆ బాక్స్ ఎకో ఏటీఎం అనే బాక్స్ ఉంది, అది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఫోన్ని లోపల పెట్టే లోపు టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేయాలి. వాడు చాలా సోది చెప్తాడు. నేనైతే ఏం చదవకుండా ఓకే పెట్టేసినాను. మనం స్క్రీన్ లాక్ ఏదన్నా ఉంటే స్క్రీన్ అన్లాక్ చేసి లోపల పెట్టాలి. నాకు తెలిసినంత వరకు ఇది ఏం చేస్తారంటే ఆ మెషిన్లో నుంచి ఒక వైర్ వచ్చి మన ఫోన్కి కనెక్ట్ చేసి మన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే బ్యాటరీ వాల్యూ ఎంత ఉంది, బ్యాటరీ కెపాసిటీ ఎట్లా ఉంది, ఈ ఫోన్ స్క్రీన్ బాగానే ఉందా, దీని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని దాని వాల్యూ ఎంతో డిటర్మైన్ చేస్తాడు అనుకుంటా. ఆ ప్లగ్ అయితే పెట్టాను, లోపల అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం వెయిట్ చేయాలి. కనెక్టెడ్ అని వచ్చింది కదా, కనెక్టెడ్ అని వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఒక 2 minutes 1 minute తీసుకుంది. మన డివైస్కి ఎక్కడన్నా అమ్ముకోవాలంటే ఫేస్బుక్ మార్కెట్లో అమ్ముకోవాలి, లేకపోతే ఎవరైనా తెలిసిన ఫ్రెండ్కి అమ్ముకోవాలి, లేదంటే ఇక్కడ ఏదైనా షాపుకి తీసుకెళ్ళి అమ్ముకోవాలంటే కొన్ని చోట్లే ఉంటాయి. సో అమ్మాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే అనుకోండి, మెషిన్ దగ్గరికి వచ్చేసి ఇదిగోరా నా ఫోన్ ఇదిరా బాబు, నా ఫోన్ నీ దాంట్లో వేస్తాను, నాకు ఎంతో కొంత ఇరా అంటే వాల్యూ చెప్పి నీకు నచ్చితే తీసుకుంటావు, లేకపోతే లేదు. సో మనదైతే కనెక్ట్ అయ్యి ఉంది. కనెక్ట్ అయ్యి దాని డేటా అంతా ప్రాసెస్ చేస్తుంది అనమాట ప్రస్తుతానికి. ఈ షాప్ అయితే ప్రతి వాల్మార్ట్ సెంటర్లో ఉంటుంది. ఎకో ఏటీఎం అనే మెషిన్ యూఎస్లో ఉన్న ప్రతి వాల్మార్ట్ సెంటర్లో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. దీని లోపల మనం ఏమేమి అమ్ముకోవచ్చు అంటే మన దగ్గర ఉన్న ఐప్యాడ్స్ కానీ, శాంసంగ్ ట్యాబ్లెట్స్ కానీ, ఐఫోన్లు కానీ, ఎటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కానీ, శాంసంగ్ రకంలో ఎటువంటి ఫోన్ అయినా కానీ అమ్ముకోవచ్చు అనమాట. ఉన్న పలంగా మన ఫోన్కి డబ్బులు వస్తున్నాయి అంటే ఎంత ఆనందం ఉంటుంది. అసలు ఎంతో కష్టపడాల్సిన 5 నిమిషాలు దీని మెషిన్ దగ్గరికి వచ్చేస్తే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. మన ఫోన్ని డబ్బా లోపల పెట్టి చాలా టైం అవుతుంది, అంటే 2 నిమిషాలు అవుతుంది. అసలు ఎంత డబ్బులు వస్తాయి చూద్దాము. నేనైతే 200 వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫోన్కి బయట మార్కెట్లో అంతే వాల్యూ ఉందన్నమాట. ఎట్టకేలకి మన ఫోన్కి $180 అంటే సుమారుగా 14,000 రూపాయలు వచ్చినాయి. ఇది iPhone 12 Pro Max. కానీ నేనైతే ఇప్పుడు దీన్ని ఇక్కడ అమ్మట్లేదు. ఎందుకంటే ఇదే ఫోన్ని మన AT&T వాడి దగ్గర ట్రేడింగ్ చేసామంటే సుమారుగా 600 నుంచి 700 రూపాయలు, $700 అంటే 56,000 రూపాయల దాకా వెనక్కి వస్తాయి అనమాట. సో బెటర్ ఏంటంటే మీరు AT&Tతో కానీ వెరైజన్తో కానీ ఉంటే అక్కడ ట్రేడింగ్ చేసి కొనుక్కుంటే బెస్ట్ అనమాట. అండ్ మోరవాడు ముఖ్యంగా చెప్తున్నాడు, ఫోన్ అయితే మర్చిపోబాకండి. మీరు అమ్మితే డబ్బులు తీసుకోండి, అమ్మకపోతే ఫోన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.